హాయ్ గైస్, వెల్కమ్ టు విద్యుస్ వరల్డ్. నేను ఈరోజు మీకు మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. సో చాలా బాగుంటుంది, మీరు అందరూ ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి మటన్ ఫ్రై వేసుకొని తింటే బాగుంటుంది. సో లేట్ ఎందుకు, మనం చేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ మసాలా అవన్నీ వేసేసుకోవాలి. సో చెక్క, మొగ్గ, యాలకులు, తర్వాత మరాఠీ మొగ్గ, ఇంకా జాపత్రి, తర్వాత స్టార్ పువ్వు, ఇంకా చెక్కలు వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత మనం మటన్ అనేది వేసుకొని ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి. అంటే మనం మసాలా అనేది మళ్ళీ నెక్స్ట్ వేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను మటన్ వేసేసి బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ అయ్యింది. సో ఇప్పుడు మనం మటన్ని వేసేసుకుందాం. చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే అది ఆయిల్ అనేది బయటపడుతుంది. జాగ్రత్త చూసుకొని వేసుకోండి. సో మటన్ని, లేత మటన్ తీసుకొని ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ మటన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఈ మటన్ ఫ్రై చేసుకొని తినండి. సో మటన్ అంతా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో బాగా ఆయిల్ రోస్ట్ అవ్వాలి. చిటికెడు ఉప్పు వేస్తున్నాను, చూసారు కదా. సో ఉప్పు వేసుకున్నాను. ఇంకా మనము ధనియాల పొడి యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం చిటికెడు పసుపు వేసుకుందాం. సో కలుపుకోండి, కింద మాడకుండా. ఇప్పుడు చూపిస్తున్న పేస్ట్ ఏమంటే అల్లము వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ కొంచెం ఎర్రగడ్డ వేసుకొని బాగా పేస్ట్ పట్టుకొని యాడ్ చేసేసాను. సో దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చేస్తుంది. సో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు అందరూ ట్రై చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.